హాయ్ గుమ్మడి. ఈరోజు నేను ద్రాక్ష పండ్లతో సంవత్సరం అంతా నిలవ ఉండేలా సులభంగా కిస్మిస్లను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కిస్మిస్లను తయారు చేయటం కోసం నేను ఫ్రెష్గా ఉన్న ద్రాక్ష పండ్లను అరకిలో తీసుకున్నానండి. మీరు కిలోతో కూడా చేసుకోవచ్చు. ముందుగా ద్రాక్ష పళ్ళను శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. కడిగాక నీళ్ళు పోసి 1 స్పూన్ సాల్ట్ వేసి 10 నిమిషాలు వదిలేద్దాము. ద్రాక్ష పండ్లకి మందులు ఎక్కువ వేస్తారు కాబట్టి ఇలా చేస్తే మందుల ప్రభావం తగ్గుతుందండి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో ఈ ద్రాక్ష పండ్లను వేసుకుందాము. మరీ ఎక్కువ వేయొద్దండి. వేసిన తర్వాత ఒకదానికొకటి ఆనకుండా స్టాండ్కి పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో గ్లాసు నీళ్లు పోసి నిమ్మబద్దను వేసి స్టాండును పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత 4-5 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలండి. ఎక్కువ ఉడికించొద్దు. ఉడికిన తర్వాత ఏదైనా శుభ్రంగా ఉతికిన క్లాత్పై ఈ గ్రేప్స్ని వేసుకుందాము. వేసిన తర్వాత తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలండి. తరువాత ఎండలోకి తీసుకెళ్ళి వేరొక ఉతికిన క్లాత్ని పరుచుకొని ఈ గ్రేప్స్ని వేసుకుందాము. వీటిపై దుమ్ము ధూళి పడకుండా పైన ఇంకొక క్లాత్ వేసుకోవాలండి. క్లాత్ వేసాక ఎగిరిపోకుండా 4 వైపులా బరువు పెట్టాలి. ఇలా ఆరబెట్టుకొని 2 రోజుల వరకు కదిలించకుండా వదిలేయాలండి. ఇప్పుడు టైం 11:30 అయిందండి. రెండవ రోజు 4 గంటలకి పైకి వచ్చాను. ఇప్పుడు క్లాత్ తీసి చూస్తాను. మంచిగా ఎండాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక దగ్గరికి తీద్దాము. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మంచిగా ఎండాలండి. ఇలా మంచిగా ఎండితే 6 నెలల వరకు బయట ఉన్నా కానీ పాడవు. ఏదైనా సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెడితే కనుక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి. ఇలా ఇంట్లోనే కిస్మిస్ను మనం తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకుంటే ఆ తృప్తి వేరు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.